హాయ్ ఫ్రెండ్స్, మన వాళ్ళు ఏంది పొద్దునే అందరూ రౌండ్ నిలబడుకున్నారనుకున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి ఈ మధ్య వచ్చి వీడియోలు పెడుతున్నాం కదా మనం పండ్ర భజన గురించి. ఈ రోజు వచ్చేసి పండ్ర భజన నైట్కి వచ్చేసి ఈరోజు నైట్కి వచ్చేసి గుణము. దాంతో వచ్చేసి వీళ్ళందరూ నిద్రలేసి వచ్చేసి 3 బావులు నీళ్లు స్నానం చేసేసి ఒక్క పొద్దు ఉండి, ఇదిగో ఈ జెండా ఉంది కదా మాను, ఈ దీనికి వచ్చేసి లాస్ట్లో జెండా కడతారనమాట. ఆ జెండా వచ్చేసి ఒక ఇంట్లో ఒక దాత తీసిస్తాడు. ఆ జెండా తీసుకొచ్చేదానికి నిద్రలేసి ఒక్క పొద్దులుండి 3 బావిలు నీళ్లు స్నానం చేసేసి వీళ్ళంతా రెడీ అయ్యేసి భజన చేసుకుంటూ ఆ జెండా తీసుకొచ్చేదానికి బయలుదేరుతున్నారు. ఫ్రెండ్స్, మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. శరణ మే గతి చలించే మామన సరిహద్దులు. హాయ్ ఫ్రెండ్స్, చేస్తున్నాం చూడండి ఇంటికాడికి. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఈ ఇంట్లో వచ్చేసి నైవేద్యం అంటే చక్కెర పొంగళ్ళు, గుగ్గుళ్ళు ఏదైనా ఇక్కడ ఇంట్లో నుంచి ఒక నైవేద్యం తీసుకొని ఆ నైవేద్యంలో ఈ జెండాని తీసుకెళ్తారు. జెండాని తీసుకొని పోతూ ఇక్కడ భజన చేసుకుంటూ పోతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మన వీడియో ఎవరైనా చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా. చూశారుగా, చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అందరికీ ఇక్కడ ఒక్క పొద్దులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి బొట్లు పెడుతున్నారు. బొట్టి పెట్టి సాంప్రదాయం ప్రకారం అక్కడికి జెండాను తీసుకెళ్తారు, జెండా దగ్గరికి, ధ్వజం దగ్గరికి. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఈ ధ్వజంకి జెండా ఎత్తుకొని పోతారు కదా, ఈ నైవేద్యం సాంప్రదాయం ప్రకారం అన్నీ తీసుకెళ్ళి ఆ జెండా దగ్గర పెడతారు. జెండా మాను అంటే ధ్వజం ఉంది కదా, ధ్వజం దగ్గర మొత్తం జెండా బంత వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక్క పొద్దున్నోళ్ళు మాత్రం ఈ విధంగా సాంప్రదాయం ప్రకారం చేస్తారు. రండి ధ్వజం దగ్గరికి పోదాం, చూపిస్తాను. ఇదిగో ధ్వజం. ఈ ధ్వజం ఉంది కదా, ఈ ధ్వజంకి మొత్తం అలంకరణ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడేంది మామూలుగా ఉంది ఇది, కానీ నైట్కి వచ్చేసి అలంకరణ ఇస్తారు. చూద్దాం, అది కూడా వీడియో పెడతాను. చూడు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఇదిగో లాస్ట్గా ఇదిగో కడుతున్నారు కదా, అదే జెండా. ఆ జెండా ఏంటంటే ఇప్పుడు దీనికి ఈ జెండాకి ఒక విలువ ఉంటుంది, ఒక గొప్పతనం ఉంటుంది. జెండా అంటే మామూలు విషయం కాదు. పైన క్లైమాక్స్లో కడతారు జెండా. పైనకి లేపినప్పుడు పైన ఉంటుంది జెండా. ఇదిగో ఇక్కడ అంతా గొంతులోడి ఒక లగ్నం, ఒక సాంప్రదాయం ప్రకారం ఆ ధ్వజాన్ని తీసుకొచ్చేసి ఆ గొంతులో పెట్టి పైకి చక్కగా లేపుతారు. పైకి లేపేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ పాండురంగ స్వామిని తలుచుకుంటూ జెండా ఆ ధ్వజాన్ని లోగా పెడతారనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి, చాలా విలువైంది, ప్రతి ఒక్కరు ఉపయోగిస్తుంది ఇది. చూశారుగా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇది ధ్వజం. ఈ ధ్వజం అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ ఒక్క పొద్దులు ఉండి ధ్వజం లేపి చూడండి పాలు పోస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడ సాంప్రదాయ ప్రకారం చేస్తారు. పల్లెటూరులో, టౌన్లో కూడా చేస్తారు. కానీ టౌన్లో ఇదంతా ఈ ధ్వజంలు, ఈ భజనలు ఇవన్నీ అక్కడ ఇక్కడ ఎక్కువ పల్లెటూరులో చేస్తారు. చూడండి, ఈ ధ్వజం చూడు ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉంది. మొత్తం వచ్చేసి 40 అడుగులు ఉంది. ఈ గొంజు వచ్చేసి 40 అడుగులు ఉంటాయి ఈ ధ్వజం. ఆ 40 అడుగులు లేపాలంటే చాలా బ్యాలెన్స్గా లేపాలి. చూడండి, ఈ ధ్వజంకి వచ్చేసి 3 దిక్కుల 3 మోకులు వేశారు. ఈ 3 మోకులు మాపున అంటే వీళ్ళు లేపుతా ఉంటే మోకులు మాపున పైకి లేపుకోవాలన్నమాట. పైకి లేపుకొని దాన్ని చక్కగా లేపుకోవాలి. కింద వచ్చేసి భూమిలోకి వచ్చి 5 అడుగులు పోతే మొత్తం వచ్చేసి 35 అడుగులు ఉంటుంది ఈ ధ్వజం. ఆ 35 అడుగులని మొత్తం బ్యాలెన్స్గా నిలబెట్టాలి. ఆ కనిపిస్తున్నాయి కదా, ఈ మోకులు మాపనే అది కింద భూమిలో పోయిన తర్వాత వాళ్ళు బూట్ చేసేదానికి కానీ ప్రతి ఒక్కటి ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇది మా నార్మల్గా ఉంది ఫ్రెండ్స్. నైట్కి వీడియో తీస్తాను చూడండి. చాలా అలంకరణ ఇదంతా చాలా బాగుంటుంది. చూసారా,
ఇక్కడ చూడు ఎంతమంది జనాభాతో ఎంత బ్యాలెన్స్తో చేశారో ఈ ధ్వజం. ఐకమత్యం, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఐకమత్యంతో ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.